ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. భక్తి టీవీ ప్రేక్షకులకు నృసింహ జయంతి శుభాకాంక్షలతో జయహో నారసింహ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువు దశావతార క్రమంలో 4వ అవతారమే నరసింహ అవతారం. మరి ఆ ప్రహ్లాదుని రక్షణ కొరకై హిరణ్యకశ్యపుని శిక్షించడానికి ఆ దేవదేవుడు నారసింహుడిగా అవతరించాడు. నరసింహస్వామి అవతారమూర్తే కాదు, మంత్రమూర్తి కూడా. ఇక లక్ష్మీ నారసింహుడు వెంకటాచల మహత్యం కోసం తిరుమల శ్రీనివాసుడికి ఇలవేల్పుగా వేయించేసి ఉన్నాడు. మరి అంతటి వైభవోపేతమైన నారసింహుడి జయంతి సందర్భంగా ఆయన వైభవం గురించి, విశిష్టత గురించి మనకు తెలియచేయడానికి మన స్టూడియోలో ఉన్నారు హైదరాబాద్ హరికృష్ణ మూమెంట్ అధ్యక్షులు శ్రీ సత్యగౌర చంద్రదాస స్వామి గారు. వారిని అడిగి మరి నరసింహుడి వైభవం గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. మీకు ముందుగా నృసింహ జయంతి శుభాకాంక్షలు. నా తరపున కూడా ప్రేక్షకులందరికీ, ఇక్కడ ఉన్న వారందరికీ కూడా నరసింహ జయంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురుగారు. గురుగారు, ముందుగా ఉగ్రం వీరం మహావిష్ణుం నరసింహ అవతారం నరసింహస్వామి గురించి మనం మాట్లాడుకుంటేనే ముందుగా ఆయన మంత్రం ఈ ఉగ్రం వీరం అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ మంత్రం యొక్క విశిష్టత ఏమిటి? సో నరసింహస్వామి సత్యయుగంలో ఉన్నప్పుడు అవతరించిన అవతారము విష్ణు అవతారము. ఆది పురుషస్య మృగేంద్ర లీల భాగవతంలో ఈ రకంగా చెప్పబడిందన్నమాట. ఆది పురుషస్య అంటే ఆ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ ఆయన ఈ నరసింహ అవతార రూపంలో దిగి వస్తాడనమాట. ఆ నరసింహస్వామి మరి ఇప్పుడు మనం ఉన్నదేమో కలియుగంలో. అంటే మరి నరసింహస్వామి మనకి ఇంకా లభించరా అంటే ఖచ్చితంగా భగవంతుడు సర్వవ్యాపుడు. అంటే ఇప్పటికీ నరసింహస్వామి ఉన్నాడు. యతో నరసింహ పరతో నరసింహ యతో యతోయామి తథో నరసింహ అన్నారు ఆచార్యులు. నేను ఎక్కడికి వెళ్ళినా నరసింహస్వామి కనిపిస్తున్నాడు అంటాడు. సో తన భక్తులకు ఎప్పుడూ కనిపించే నరసింహ ఎన్నో వివిధ రూపాల్లో మనకు లభిస్తాడు. ఆయన ఒక రూపం ఏమిటంటే మనం దేవస్థానాల్లో చూసే ఆ శ్రీ విగ్రహ రూపం, సచ్చిదానంద చక్కటి రూపం అన్నమాట. అలాగే నరసింహస్వామిని ఇంకొక రకంగా కూడా మనం చేరుకోవచ్చు, ఆయన సాంగత్యాన్ని పొందవచ్చు. అది ఎట్లా అంటే ఈ మంత్రం ద్వారా, ఉగ్రం వీరం మహావిష్ణు. సో నరసింహస్వామికి అనంత నామాలు ఉన్నాయి, అలాగే అనంత మంత్రాలు కూడా ఉన్నాయి. దీన్ని ఒక మహామంత్రంగా భావిస్తారు. అండ్ ముఖ్యంగా ఏంటంటే భక్తులకు ఆటంకాలు తొలగించే ఆది విఘ్న వినాశకుడు ఎవరు అంటే నరసింహస్వామి. యాక్చువల్గా బ్రహ్మ సంహిత అన్న గ్రంథంలో ఏం చెప్పబడింది అంటే ఈ ప్రపంచంలో విఘ్న వినాశనాలు తొలగించడానికి వినాయకుడు కూడా ఫస్ట్ ఆ లక్ష్మీ నరసింహస్వామిని పూజించి ఆరాధించి ఆ తర్వాతనే తన ఏమంటారు డ్యూటీస్ అనేవి నిర్వహిస్తాడనమాట. సో మరి అంతేకాదు ఆ లక్ష్మీ నరసింహ ఈ మంత్ర రూపంలో భక్తుల యొక్క భయాలు, ఆందోళనలు, తర్వాత ఈవెన్ మృత్యు భయాలు, వాటి నుండి రక్షించేది ఈ మంత్రం అన్నమాట. కానీ మనం మంత్రం చెప్తున్నప్పుడు ఎటువంటి కోరిక మనసులో పెట్టుకుని చేయడం కంటే భగవంతుడికి సంతృప్తి కలగడానికి నేను చేస్తున్నాను అన్న భావంతో చేస్తే దాని యొక్క ఇంపాక్ట్ ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. అల్టిమేట్గా ఆ నరసింహస్వామి, ఆ నారాయణుడు, ఆ మహావిష్ణువు ఆయన చక్కగా భక్తుల కోరికలను నిర్వహిస్తాడు, కోరికలు తీరుస్తాడు. కానీ మనం ఆయన ప్రీత్యర్థం చేస్తే అదేంటంటే మనకి ఆ సంబంధం బాగా సన్నిహితం అవుతుంది. అయితే అప్పుడప్పుడు మనకేమనిపిస్తుందంటే కష్టాల్లో ఉన్నప్పుడు మంత్రాలు చెప్తుంటాం,
ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతుంటాం అన్నమాట. కానీ కొంతమంది భక్తులు చాలా సిన్సియర్గా ప్రతిరోజు జపం చేస్తారు. మనం కూడా అట్లాగా ఈ నరసింహ జయంతి సందర్భంగా రోజుకి నేను ఇన్ని మంత్రాలు చెప్తాను, ఇన్నిసార్లు 9 18 అంటే 9 మల్టిపుల్స్ అట్లా మనం చక్కగా జపం చేయొచ్చు. చేస్తే మనతో పాటు ఆ నరసింహస్వామి ఆయన రక్షణ ఉన్నట్టుగా ఆ భక్తుడికి అవగాహన లభిస్తుంది. బాగా వివరించారు గురుగారు. అయితే నారసింహ అవతారం వెనక ఉన్న తాత్విక సందేశం ఏంటో అనేది అసలు మాకు వివరిస్తారు. సో మరి ఆ నరసింహస్వామి ఎందుకు అవతరించాడు అనేసి క్లుప్తంగా నేను చెప్తాను. ప్రహ్లాదుడు అన్న ఒక మహాభాగవతోత్తముడు ఒక దానవ కుటుంబంలో పుడతాడు. ఆ దానవుడు పేరు హిరణ్యకశిపు అని. ఆయనే మొత్తం విశ్వానికి ఆ కాలంలో ఇంకా రాజుమాట. దేవతలను కూడా ఆయన ఓడించి తరిమేసి వాళ్ళ సీట్లో కూర్చుని మొత్తం విశ్వాన్ని రెగ్యులేట్ చేస్తున్నాడు. అగ్ని ఈ రకంగా పనిచేసేది అనుకోండి, కాదు ఈ రకంగా పనిచేయాలనేసి రూల్ మార్చేశాడు అనమాట. అట్లా హిరణ్యకశిపు అన్నిటినీ కూడా అవైదికంగా ఇంకో భగవంతుడు లేడు అన్న భావన కల్పిస్తూ చేయడం ప్రారంభించాడు అనమాట. చివరికి నేనే దేవుణ్ణి అనేసి చాలా గాఢంగా నమ్ముతూ చాలా క్రూరంగా పాలించేవాడు అనమాట. ప్రజల్లో కూడా ఆనందాలు లేవు, చాలా క్రూరంగా పాలించేవాడు. సో మరి దైవేచ్ఛ దైవలీల, ప్రహ్లాదుడు అన్న గొప్ప భక్తుడు ఆయన కుటుంబంలో పుడతాడు. వాళ్ళ భార్యకి జన్మిస్తాడనమాట. జన్మించినప్పుడు సరే అందరి పిల్లవాళ్ళలాగానే ఆ అబ్బాయిని కూడా గురుకులానికి పంపిస్తాడు. ఒక రోజున వెనక్కి వచ్చినప్పుడు అడుగుతాడు, నాయన నువ్వేం నేర్చుకున్నావు అంటాడు. నేర్చుకున్నాను అంటే అప్పుడు వెంటనే ప్రహ్లాదుడు అంటాడు, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అని చెప్పి ఆ నవవిధ భక్తిని కీర్తిస్తాడు. ఆ విష్ణువుకి ఆ నారాయణుడికి ఏ రకంగా మనం నవవిధాలుగా భక్తిని అందించాలి అనేసి కొనియాడగానే వెంటనే హిరణ్యకశిపుకి చాలా కోపం వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత అంటే మధ్యలో చాలా క్రూరంగా ప్రహ్లాదుడి నుండి ఆ భక్తిని తొలగించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాడు. అవన్నీ విఫలం కాగానే ఇంకా చివరికి అడుగుతాడనమాట, ఈ రోజున ఇంక నిన్ను యమలోకానికి పంపించేస్తాను నేనని చెప్పి అడుగుతాడనమాట. ఎప్పుడు చూసినా సరే నేను కాదు దేవుణ్ణి, నాకు మించిన అందరికీ కూడా ఒక దేవుడు ఉన్నాడు, ఆ విష్ణువు ఆ నారాయణుడు అని చెప్తున్నావు కదా, ఎక్కడా మీ దేవుడు? ఈరోజు నువ్వు నాకు చూపించలేకపోతే ఈ ఖడ్గంతో నేను చంపేస్తానని ఇంకా చివరికి ఆ క్రూరమైన స్టేజ్ కూడా చేరుకుంటాడు. భార్య చాలా ప్రాధాయపడుతుంది. వాడి 5 ఏళ్ళండి అంతే, జస్ట్ 5 years old అంతే, నాకు కాస్త సమయాన్ని ఇవ్వండి నేను నచ్చ చెప్తాను అంటుందన్నమాట ఆవిడ. లేదని చెప్పి ఇంకా హిరణ్యకశిపు ఆ రకంగా మొండిగా అడగడంతో వెంటనే ప్రహ్లాదుడు ఆ స్తంభం వైపున చూపించి చెప్తాడనమాట. మన తెలుగులో కూడా ఉంది కదా, ఇందుగలడు అందు లేడని నేను చెప్పలేను, ఎందెందు వెతికినా అందే కలడు అంటాడు. అంటే అప్పుడు వెంటనే హిరణ్యకశిపు అంటాడు, మరి ఈ స్తంభంలో ఉంటాడా అంటాడు. ప్రహ్లాదుడు ఖచ్చితంగా ఉన్నాడు అంటాడు. అప్పుడు హిరణ్యకశిపు తన శక్తిని చూపించి ఆ పిల్లర్ని బదులు కొట్టినప్పుడు అప్పుడు భయానకమైన శబ్దంతో ఆ దేవాది దేవుడు మృగేంద్ర రూప నరసింహము అంటే ఇక్కడి వరకు నరుడుగా ఉంటాడనమాట ఆ రూపము, ఇక్కడ నుండి సింహరూపము ఉంటుంది. ఏమిటి అంత అందంగా ఉండే నారాయణుడు ఆ విష్ణువు మరి ఇట్లాంటి మృగరూపాన్ని తీసుకున్నాడు అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే నరసింహస్వామి కూడా చాలా అందంగా ఉంటాడు. కాకపోతే ఆ విచిత్ర రూపాన్ని ఎందుకు తీసుకున్నాడు?
ఎందుకు తీసుకున్నాడు అంటే దానికి ఇంకొక కారణం ఉంది. ఆయన మహాభక్తుడైన బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుకి కొన్ని వరాలు ఇచ్చాడనమాట. మనిషి చేతిలో కానీ లేకపోతే ఒక మృగం చేతిలో కానీ నేను చనిపోను అని. సో ఆ నియమాలను పాటించాడు నరసింహస్వామి. చూసారా, దీన్ని భక్త వత్సలత, భక్త వశ్యత అంటారన్నమాట. తన మహాభక్తుడు మాటిచ్చాడే దాన్ని కాదనకూడదని చెప్పి స్వామియే తన రూపాన్ని ఆ నరసింహస్వామిగా మార్చుకుని, అంటే అదొక అవతారంగా ఆ దేవాది దేవుడు ఆ రకంగా వస్తాడనమాట ఆ హిరణ్యకశిపుని చంపడానికి, సంహరించడానికి. సో బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలన్నిటినీ పాటించి అప్పుడు ఏమంటారు, సంధ్య కాదు అంటే సంధ్య సమయం అన్నమాట, రాత్రి కాదు పగలు కాదు అంటాడు, అదొక కోరిక మాట. సో ఆ రెండిట్లోనూ చంపకుండా ఆ సంధ్య సమయంలో ఆ రకంగా స్వామి అవతరించి ఆ హిరణ్యకశిపుని వధించి ఆ లోకానికి పట్టిన పీడనంతటిని వదిలిస్తాడనమాట. సో ఇంకొక చక్కటి ఇక్కడ చూస్తే మనం ప్రహ్లాదుడు ఏ పిల్లర్ అన్నాడో, ఏ స్తంభం అన్నాడో ఆ స్తంభం నుండి బయటకు వస్తాడు. ఎన్నో స్తంభాలు ఉన్నాయి అక్కడ ఏంటంటారు ఆ హాల్లో, కానీ ఏ స్తంభం అయితే చెప్పాడో ఆ స్తంభం నుండే బయటకు వస్తాడనమాట. సో ప్రహ్లాదుడు కూడా మహాభక్తుడు. సో ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అప్పుడప్పుడు భగవంతుడంట తన మాటను కాదనే అవకాశం ఉందంట, అంటే తన మాటను నిలబెట్టుకోకుండా ప్రవర్తించే అవకాశం ఉందంట. ఉదాహరణకి ఇది మనం కృష్ణుల్లో చూస్తాం. తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవచ్చు, కానీ అంటే యుద్ధం చేయనంటాడు, అయినప్పటికీ యుద్ధ రంగంలో ఒక ఇది పట్టుకుని దిగుతాడు కృష్ణుడు. కానీ భక్తుడు, మహాభక్తుడు మాత్రం ఆయన మాటిస్తే ఇంకా నరసింహస్వామి దాన్ని జవదాటమాట. చూసారా, అందుకనే గొప్ప ఆచార్యులు మహాభక్తులు వాళ్ళు ఏమైనా వాక్యాలు చెప్తే వాటిని కనుక మనం పాటించగలిగితే మన జీవితం ధన్యమవుతుందన్నమాట. గురుగారు, నాకు ఎప్పుడు ఒక సందేహం ఏమిటంటే, విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో అన్నీ కూడా తల్లి గర్భం నుంచి పుట్టిన అవతారాలే, ఒక్క నారసింహుడు తప్ప స్తంభం నుంచి బయటకు వచ్చి, అంటే భక్తుడి కోసం ఆయన అవతరించాడు అని చెప్పుకుంటాం. అంటే భక్తి ఎంతటి గొప్పది స్వామి. సో యాక్చువల్గా విష్ణువు ఈ భౌతిక జగత్తుకు ఆయన అతీతుడు. అంటే ఎప్పుడు అవతరించినా సరే ఈ భౌతిక నియమాలకు ఎప్పుడూ కట్టుబడి ఉండడు. సో కొన్ని అవతారాల్లో అయితే ఇంకా చాలా క్లియర్గా మనం చూడవచ్చు ఇది. ఉదాహరణకు నరసింహ అవతారంలో అయితే ఆయన ఎక్కడి నుండి పుట్టాడు అంటే ఆయనకి ఒక పేరు ఏంటంటే, ఎన్నో నామాలు ఉన్నాయి, ఒక నామం ఏంటంటే స్తంభజ, అంటే స్తంభం నుండి వచ్చినవాడు అని అర్థం అన్నమాట. స్తంభం నుండి పుట్టినవాడు అని అర్థం అన్నమాట స్తంభజ అనేసి. యాక్చువల్గా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, సర్వవ్యాపకుడు. భక్తుడు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ప్రత్యక్షం కాగలడు. అయినప్పటికీ సరే కొన్ని సందర్భాల్లో ఒక తల్లిదండ్రులకి అవకాశం ఇవ్వడం కోసం వాళ్ళను తల్లిదండ్రులుగా ఎంచుకుని మరీ దిగి వస్తాడు అన్నమాట. సో నరసింహస్వామి తన యొక్క సుప్రీమసీ ప్రూవ్ చేస్తున్నాడు. తన భక్తుడిని కాపాడడం కోసం, హిరణ్యకశిపు యొక్క ఆ గర్వాన్ని అణచడం కోసం ఏ రకంగా తన భక్తుడు అన్నాడో అదే స్తంభం నుండి బయటకు వచ్చి ఎన్నో రకాల తన గుణగణాలకి ఏమంటారు ప్రూఫ్ ఇచ్చాడన్నమాట స్వామి. ఇప్పుడు ధర్మ సంరక్షణ కోసం నృసింహ అవతారం అని మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ పరంపరని ఇప్పుడున్న యువత దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? యాక్చువల్గా ఈ ప్రిన్సిపల్ అంటే దేవుడు మన మానవ సమాజం నుండి కానీ లేకపోతే మన లోకం నుండి కానీ డిస్కనెక్ట్ అయిపోయి ఎక్కడో ఉన్నాడు, అక్కడి నుండి కూర్చుని కంట్రోల్ చేస్తూ ఎవరైనా కాస్త అటు ఇటు మిస్టేక్ చేస్తే వాళ్ళని నరకానికి పంపించేసేసి హింసించి క్రూరంగా పీడించి ఇట్లాంటివన్నీ మన గ్రంథాల్లో లేవండి. అంటే భగవద్గీతలో చూస్తే కృష్ణుడు చెప్తాడు, యదా యదా ధర్మస్య గ్లాని భవతి భారత
అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సో కృష్ణుడు ఏమంటాడంటే, ఎప్పుడైతే అధర్మం పెరుగుతుందో, ధర్మం కాస్త క్షీణిస్తుందో, మళ్ళీ ధర్మాన్ని స్థాపించడానికి నేను వస్తాను అంటాడు. ప్రతి యుగంలోనూ వస్తానంటాడు. సో సత్యయుగంలో వచ్చాడు, త్రేతాయుగంలో ఆయన వచ్చాడు రామచంద్రుడుగా, ద్వాపరయుగంలో కృష్ణుడే వచ్చాడు, కలియుగంలో కూడా ఒక రూపంలో ఉన్నాడు. చాలామంది అడుగుతుంటారు అన్నమాట, మరి కలియుగంలో ఎక్కడండి ఇన్ని రకాల అధర్మాలు చూస్తున్నాం, టీవీ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు ఎన్నో రకాలుగా వినాల్సి వస్తుంది అని. సో మనకు ఆ శ్రీహరి అవతరించాడు ఈ కలియుగంలో. మరి ఏ రూపము అంటే నామరూపం అన్నమాట. కలికాలే నామరూప కృష్ణవతార్. శ్రీహరి ఏ నామం చెప్పినా సరే, నరసింహ, శ్రీనివాస, బాలాజీ, రామచంద్ర, కృష్ణ, మేము ప్రత్యేకంగా ఈ హరే కృష్ణ అనేది ప్రాచుర్యం చేస్తున్నాం. తేలిగ్గా అందరూ చేయగలిగిన ఒక మంత్రం అనేసి, అందులో జస్ట్ స్వామి పేర్లు మాత్రమే ఉంటాయి. కృష్ణ రామ అనేసి, రామచంద్రుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. ఆ మంత్రాన్ని ప్రాచుర్యం చేస్తున్నామంటే ఎవరైనా చెప్పచ్చు. సో ఏ హరినామాన్ని అన్నా మీరు నిత్యము చెప్తూ ఉండండి. ఎప్పుడైనా ఆందోళనలు లేకపోతే కాస్త రక్షణ కావాలనిపిస్తే ఆ శ్రీహరిని తలుచుకోండి. మన యాదాద్రి నరసింహస్వామిని, లేకపోతే మన భద్రాచల రామచంద్రుడు, లేకపోతే మన తిరుమల బాలాజీ, మనకెంతో చక్కగా పరిచయం ఉన్న, ఎన్నోసార్లు దర్శించుకున్న అద్భుతమైన రూపాలను మనం తలుచుకోవచ్చు, ఆ నామాలను ఉచ్చరించవచ్చు అన్నమాట. సో భగవంతుడు ధర్మం క్షీణించినప్పుడు ఖచ్చితంగా మన మధ్యకు వస్తాడు. మన మధ్యకు రావడమే కాదు, తన యొక్క ఇన్ఫ్లుయెన్సు ఈ అధార్మిక ఎలిమెంట్స్ పైన చూపిస్తాడు. క్రమక్రమంగా అధర్మాన్ని అణిచి తొక్కే విధంగా ఈ లోకంలో మనం చాలా మార్పులు చూడబోతున్నాం. సో అందులో భాగమే ఇప్పుడు హరినామం అంటే మొత్తం ప్రాచుర్యమైంది. ప్రపంచంలో లక్షలాది కోట్లాది మంది ఈ మంత్రాన్ని తీసుకున్నారు. అంతేకాదు మన భగవద్గీత ఈ గత 50 ఏళ్లలో చూస్తే భగవద్గీత అంటే ముఖ్యంగా మా ఆచార్యులు ఇస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు రాసిన ఈ భగవద్గీత 60 కోట్ల కాపీలు. అంతమంది ఫ్యామిలీస్ మొత్తం ప్రపంచంలో వాళ్ళ ఇళ్ళలో ఉన్నాయన్నమాట. అంటే మన భగవద్గీత చేరుకుంది, మన మంత్రాలు చేరుకున్నాయి. ఇంకా భగవంతుడి అనుగ్రహం, వాళ్ళకి మంచి అదృష్టం, అవి ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో వెలుగు చూపిస్తాయో వెంటనే ఈ అధార్మికంగా ఉండే శక్తులన్నీ కూడా ఆటోమేటిక్గా అణిగిపోతాయి అన్నమాట. భక్త ప్రహ్లాదుడి యొక్క భక్తి తత్పరతకు నారసింహుడు ఎంతో ఆనందం చెందాడు. ప్రహ్లాదుడి యొక్క రక్షణకై అవతరించాడు. కరెక్ట్. ముఖ్యంగా మనం ప్రహ్లాదుడిని నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు ఏమిటి అసలు? ప్రహ్లాదుడు ఆయన అంటే గొప్ప భక్తుడు కనుక ఆయన ఏం చెప్పారని చూద్దాం. ఆయన ఏమన్నారు అంటే, కౌమార ప్రాచీన ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ మానుషం దుర్లభం జన్మ. ఈ మనిషి జన్మ అనేది చాలా దుర్లభము అంటాడు ప్రహ్లాదుడు. ఎందుకు దుర్లభము? మనం ఎన్నో రకాలుగా తేలిగ్గా మనకి అంటే పిల్లలు పుట్టడం మనం చూస్తున్నాం. యాక్చువల్గా ఈ విశ్వంలో మనం లెక్క పెడితే పద్మపురాణం ప్రకారం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. లక్షల జీవులు మాట. ఏమిటా జీవజాతులు అంటే అందులో యానిమల్స్ ఉంటాయి, ట్రీస్ ఉంటాయి, పక్షులు ఉంటాయి, పశువులు ఉంటాయి, తర్వాత హ్యూమన్ కేటగిరీ కూడా ఉంది. అన్నీ కలిపితే 54 లక్షల కేటగిరీస్ ఉంటే అందులో 4 లక్షలు మాత్రమే హ్యూమన్ కేటగిరీ. అందులో దేవతామూర్తులు ఉన్నారు, మనం మనుషులము ఉన్నాము, కొంతమంది కాస్త అనాగరికంగా బతికే వాళ్ళు కూడా మనం చూస్తుంటాం అన్నమాట. అన్ని రకాల వాళ్ళని మనం చూస్తున్నాం. సో ఈ 84 లక్షల జీవజాతుల్లో జస్ట్ 4 లక్షలే హ్యూమన్. అందులో కూడా ఈ రకంగా
ఇట్లాంటి శాస్త్రాలు అర్థమయ్యి లేకపోతే ఇంగ్లీషో తెలుగో అర్థమయ్యి వాటిని పాటించి దేవుణ్ణి తలుచుకోవడము అన్నది ఒక మానవ జన్మలోనే సాధ్యము. అందుకనే 5 ఏళ్ల వయసు నుండే అందరూ నేర్చుకోవాలి అంటున్నాడు ఆ ప్రహ్లాద్ అనమాట. సో మనం చిన్నప్పటి నుండే మన పిల్లలకు ఈ భాగవత ధర్మాన్ని, ఈ హరినామాన్ని మనం నేర్పగలిగితే చాలా క్షేమం అండి. ఉగ్ర రూపంగా ఉన్న నరసింహస్వామి శాంత రూపంగా ఎలా మారడం జరిగింది? దాని అంతరార్థం ఏమిటి? అంటే భాగవతంలో చెప్పే మన స్టోరీ మనం వింటే ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి వచ్చి ఆ రకంగా స్తంభం నుండి హిరణ్యకశిపుని చంపగానే అయినప్పటికీ నరసింహస్వామి ఇంకా చాలా ఉగ్రంగా ఉన్నాడనమాట. ఆయన ఆ ఉగ్రతను చూసి అందరూ భయపడిపోతారు. సో దేవతామూర్తులందరూ కూడా వెలిశారు, కానీ ఎవరికి అంత ధైర్యము సాహసము రావట్లేదు అన్నమాట. సో దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడికి ప్రార్థిస్తారు, ఎందుకంటే ఆయన లీడర్ కనుక. ప్రార్థిస్తే అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడు అంటే, ఆ స్వామి ఎంత ఉగ్రంగా ఉండడానికి కారణం ఏంటంటే తన మహాభక్తుడైన అచిన్ని ప్రహ్లాదునికి అన్ని హింసలు పెట్టడం జరిగింది అని చెప్పి అక్కడే ఉంటాడు ప్రహ్లాదుడు. పిలిచి నాయన నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్తాడనమాట. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, నేను జన్మించింది ఈ నీచ జన్మలో, మీరందరూ ఏమో నాకు రెస్పెక్టబుల్ పర్సనాలిటీస్, అంటే నాకంటే ఉన్నతులు మీరు వారికి ఫస్ట్ మీరు సమర్పించాలి అని చెప్తే, నాయన ఆయన నీ కోసం అవతరించాడు, నువ్వు అసాధారణమైన భక్తుడివి, సాక్షాత్తు నరసింహస్వామిని నువ్వు ఆకర్షించావు, సో నువ్వు వెళ్ళు పర్లేదని చెప్పి ఆ రకంగా ప్రహ్లాదుని ముందుకు తోస్తే అప్పుడు ఆ చిన్న ప్రహ్లాదుడు వెళ్ళి స్వామి ముందు సాష్టాంగ నమస్కారం చేసి నించోగానే వెంటనే నరసింహస్వామిలో ఆ చక్కటి వాత్సల్యం వస్తుంది. ఆ వాత్సల్యంతో ప్రహ్లాదుడి యొక్క శిరస్సుపై తన చేతిని మోపి స్వయంగా ఆశీస్సులు ఇస్తాడనమాట. సో ఇది ఒక ఇమ్మీడియట్గా చెప్పడం జరిగిందన్నమాట. భాగవతంలో మనకు అర్థమయ్యే ఒక స్టోరీ ఏంటంటే, ప్రహ్లాదుడే ముందుకు వెళ్ళి ఆయనకి ఎన్నో రకాల ప్రార్థనలు సమర్పించి శాంతింపచేస్తాడు. భయము భక్తికి ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధాన్ని నృసింహం కథ ఏం తెలియజేస్తోంది? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ నరసింహస్వామిని మనం ముఖ్యంగా అవతరించినప్పుడు చూస్తే ఏం చెప్పబడిందంటే, భాగవతంలో కళ్ళన్నీ కూడా బంగారు రక్త వర్ణంలో ఉన్నాయంట ఆయనవి. ఈ నాలుక, ఈ నోరు అదంతా చూస్తే అదొక పెద్ద పర్వతంలో ఉండే కేవ్స్ ఉంటాయి చూడండి, కొండ, వాటి ఆ రకంగా కనిపిస్తున్నాయి. చాలా భయానకంగా ఉన్నాడన్నమాట చూడ్డానికి. మరి అప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే, చూడ్డానికి ఎంత భయంగా కనిపిస్తున్నాడు. ఇంకా ఉగ్ర నరసింహుడు అయితే ఇంకా మెడపైన కొన్ని చంపిన ఆ ప్రేగులు కూడా వేసుకుని కనిపిస్తుంటాడు అన్నమాట. మరి దానికి మరి ఎట్లా చూడాలి మనం? భక్తులైనా సరే మరి భయం కలిగించే విధంగా ఉన్నాడు అంటే, దానికి ఆచార్యులు వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఏం చెప్తారు అంటే, సింహము అనేది మనకు తెలుసు కదా, అడవిలో ఉంటుంది, చాలా భయానకంగా ఉంటుంది అందరికీ, కానీ ఒక్కళ్ళకే భయంగా ఉండదు. ఎవరికంటే ఆ సింహానికి స్వయంగా పుట్టిన పిల్లలకు ఎటువంటి భయం ఉండదు అన్నమాట. సో ఎవరైతే భక్తులు అవుతారో వాళ్ళు ఆటోమేటిక్గా స్వామికి చిన్న పిల్లలు లాంటి వాళ్ళు అన్నమాట. పుత్రవాత్సల్యం కనిపిస్తుందే కానీ భయపడాల్సిన అక్కడ అవసరం అంటే ఏం లేదు. ఆయన చూసే భయపడే శక్తులు చాలా ఉన్నాయి, వాటికి ఆయన అలాగే కనిపిస్తాడు. కానీ భక్తులకు మాత్రం తన తండ్రిని చూస్తారు. ఎంతో వాత్సల్యంతో, భక్త వాత్సల్యంతో కనిపించే నరసింహస్వామిని గమనిస్తారు అన్నమాట. గురూజీ, ఇప్పుడైతే నృసింహ జయంతి వైభవాన్ని, ముఖ్యంగా ఈ పండుగని మనందరం కూడా ఎలా జరుపుకోవాలి? సో ఇది చాలా పెద్ద ఫెస్టివల్ అండి. ముఖ్యంగా మన లోకల్ ప్రాంతాలలో నరసింహస్వామి అనే అవతారం చాలా ప్రసిద్ధమైనది, చాలా పాపులర్ కూడా. తర్వాత మనకి యాదాద్రి దేవస్థానంతో మనం చూస్తున్నాం,
ఎవరీ వీకెండ్ కూడా చాలా భారీగా అక్కడ భక్తులు పెరుగుతూ ఉన్నారు. అంటే మనందరికీ కూడా ఆరాధ్య దేవుడు ఆ నరసింహస్వామి. సో ఈ జయంతిని ప్రతి ఒక్కరూ జరుపుకోవాల్సినదా, ఇదొక ఉత్సవం అట. సో అంటే మేము దేవస్థానంలో మేము పాటించేది ఏంటంటే ఉపవాసం ఉంటాము. ఆ స్వామి అవతరించిన ఘడియల వరకు ఉపవాసం చేస్తాం. అంటే వాటర్ తీసుకోవచ్చు. ఒకవేళ కొంతమంది ఏమీ తీసుకోకుండా ఉండలేకపోతే అట్లీస్ట్ కొన్ని పళ్ళు తీసుకోవచ్చు. ఆ రకంగా అంటే దాన్ని బ్రేక్ చేశారనే అనమాట. కాస్త పళ్ళు లేకపోతే పీనట్స్ కూడా తీసుకోవచ్చు. సో అలాగ కొన్ని సంప్రదాయాల్లో వెసులుబాట్లు ఇవ్వబడ్డాయి అన్నమాట. సో ఆ రకంగా చేసుకుంటూ అనాయాసంగా మనం ఆ ఘడియలు రాత్రి అంటే ఆ సంధ్య ఘడియలకు మనం దాన్ని డస్క్ అంటారన్నమాట. ఆ ఘడియలకు మనం పాటించాలి. అదేమో ఒకటండి. రెండోది ఏంటంటే వీలైనంత వరకు దగ్గరలో ఉండే నరసింహ క్షేత్రానికి వెళ్ళడం చాలా మంచిది. ఆ రోజున చాలా వైభవంగా అట్లాంటి ఆలయాల్లో, ఉదాహరణకి మా ఆలయం ఒక నరసింహ క్షేత్రం. అది స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి అవతరించిన క్షేత్రం. అది రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో ఎన్నో వైభవంగా అక్కడ ఏర్పాట్లన్నీ చేస్తాం అన్నమాట. ఎర్లీ మార్నింగ్ అయితే ఆ మూలస్థానంలో ఉండే స్వామికి అభిషేకాలు చేసి, అంటే 108 కలశాలతో, పళ్ళతో, పంచగవ్యాలతో, పంచామృతాలతో, పుష్పాలతో అలా ఎన్నో రకంగా వైభవంగా అక్కడ అభిషేకాలు పూజ చేసి, ఆ తర్వాత చాలా వైభవంగా అక్కడ ఒక హోమం చేస్తాం అన్నమాట. ఆ లక్ష్మీ నరసింహ ప్రీత్యర్థం. తర్వాత హోమం అయిన తర్వాత మళ్ళీ కళ్యాణము, కళ్యాణ ఫీస్టు, వచ్చిన భక్తులందరూ కూడా చక్కగా అక్కడ అన్నదానంలో పాల్గొనవచ్చు. అది అయిన తర్వాత ఈవినింగ్ పూట ఒక చక్కటి అభిషేకం మళ్ళీ. సో రోజంతా కూడా వచ్చిన భక్తులందరూ దర్శించుకోవచ్చు. ఫ్యామిలీ అంతా కూడా అక్కడ కూర్చుని తీర్థప్రసాదాలు స్వీకరించవచ్చు. స్వామివారి మంత్రాలు కొని చెప్పి, శ్రీహరి నామాల్ని కొని చెప్పి, ఆ రకంగా ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందొచ్చు అన్నమాట. ఒకవేళ ఎవరైనా రాలేకపోతే వారు ఏం చేయొచ్చు అంటే ఈ నరసింహ మంత్రాన్ని ఏదైతే మీరు ఉచ్చరించారు, మరొక్కసారి మీరు కూడా అదే ఉగ్రం వీరం మహావిష్ణు, ఆ మంత్రం చెప్పచ్చు. అంటే మా సంప్రదాయంలో మేము నరసింహ కవచ స్తోత్రము అనేసి ప్రహ్లాదుడు రాసిన ఒక స్తోత్రాన్ని చెప్తామన్నమాట. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉందన్నమాట. అంటే ఎవరైనా కాస్త వెబ్సైట్కి వెళ్ళగలిగితే వారికి లభిస్తుంది ఇది. సో మీకు ఏదైతే అట్లాంటి ఒక మంత్రం యాక్సెస్ ఉంటుందో దాన్ని తీసుకుని మీరు ఎన్నిసార్లు వీలైతే దాన్ని జపించండి. తర్వాత ఉపవాసం చేసినంత వరకు మీరు చేయగలిగినంత వరకు చేయండి. విశేషంగా ఏంటంటే ఇట్లాంటి ఉత్సవాల్లో గోసేవ కానీ, వైష్ణవ సేవ కానీ, అన్నదాన సేవ కానీ, ముఖ్యంగా దేవస్థానాలలో జరిగే ఈ సేవలకు మీరు కొద్దిగా దానాన్ని కూడా ఇవ్వచ్చు. ఆ రకంగా ఈ ఉత్సవంలో మనకి తర్వాత మరి ఇంట్లో కూడా మీరు నరసింహస్వామికి కొన్ని మంచి వంటకాలు తయారు చేసి స్పెషల్గా నైవేద్యం సమర్పించవచ్చు. ఎవరైనా సమర్పించవచ్చు. ఆ స్వామి యొక్క ఈ మంత్రాలను, ఏదైతే మంత్రం మీకుందో ఆ మంత్రాన్ని చెబుతూ దయచేసి స్వీకరించండి అని చెప్పి మీరు సమర్పించవచ్చు. కొంతమంది చక్కెర పొంగలు చేస్తారు, కొంతమంది అయితే స్వామికి మరి పానకం అంటే ఇష్టం అనేసి పానకాలు చేస్తారు. సో ఆ రకంగా మీరు చేసి సమర్పించి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చిన్న డోర్ ఇట్లా కొట్టి మరి ఆ ప్లేట్ బయటకు తీసేసేసి ఫ్యామిలీ అంతా కూడా మీరు స్వీకరించవచ్చు. ఇవన్నీ సాధ్యం కాదు అంటే దేవాలయంలో లభించే ప్రసాదాలు తీసుకోవచ్చు. ఆ రకంగా ఆ సెలబ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. తర్వాత ఆ దైవానుగ్రహం, నరసింహస్వామి అనుగ్రహం మీకు లభిస్తుంది అన్నమాట. అయితే గురూజీ, స్వామివారిని మనం రకరకాలుగా పిలుచుకుంటాం. ప్రణవ స్వరూప నారసింహ అని, లక్ష్మీ నారసింహ అని, యోగ నృసింహ అని చెప్పి ఇవి మనకేం తెలియజేస్తున్నాయి అసలు? నరసింహస్వామి కూడా అంటే మనం అవతారం గురించి విన్నప్పుడు లేకపోతే అంటే ఇట్లాంటి ఏమన్నా సినిమా కానీ అట్లాంటివి చూస్తే మనకు అనిపించేది ఏంటంటే ఇంకా అదొక్కటే
ఆ నరసింహస్వామి లీలలో భాగం అనేసి అనుకుంటాము. కానీ నరసింహస్వామికి ఎన్నో యాంగిల్స్ ఉన్నాయన్నమాట. ఆయన ఈ భూమి మీద ఉన్నది చాలా కొన్ని కొంత సమయమే అయినప్పటికీ ఎన్నో లీలలు అందులోనే చూపిస్తాడు. ఒకటి ఏంటంటే ఈ యోగా నరసింహ ఒక ముద్రలో కూర్చుంటాడు స్వామి. అంటే రీసెంట్గా కొన్ని మూవీస్ కూడా వచ్చిన అందులో చూస్తుంటాం అంటే ఆయన భగవంతుడి యొక్క ఆయన ముద్రలో కూర్చోవడం అట్లాగా. తర్వాత మనకి ఇంకొక పాస్ టైం కూడా ఉంది. అలా నరసింహస్వామి చెంచు జాతికి చెందిన అమ్మవారు వెలిసారు, చెంచు లక్ష్మి అనేసి. ఆమెను వివాహం చేసుకోవడం కూడా మనం గమనిస్తాం, కొన్ని పురాణాల్లో చెప్పబడ్డాయన్నమాట. సో అది మనం అహోబిలంలో చూస్తాం, చెంచు లక్ష్మి వారిని, ఆ నరసింహస్వామిని. సో అట్లాంటి క్షేత్రాలు మనం వెళ్ళడం చాలా ఉత్తమం. ఒకవేళ బయటికి వెళ్ళలేకపోయినా ఇలా సిటీలో ఉండే నరసింహ క్షేత్రాలకు మీరు వెళ్ళొచ్చు. స్వామి ఎన్నో రూపాలలో తన భక్తుల్ని ఆకర్షిస్తుంటాడు. అన్ని రూపాల్లో కూడా ఆయన చాలా శుభకరం. అన్ని రూపాల్లో కూడా ఆయన భక్తులకు ఆ రెసిప్రొకేషన్ అన్నమాట, ఆయన ఆశీస్సులు అనేవి లభిస్తాయి అన్నమాట. అయితే గురుజీ, ఇప్పుడున్న నేటి సమాజంలో హిరణ్యకశ్యపుడు లాంటి దుష్టతను ఎలా పారద్రోలాలి, అలాగే ప్రహ్లాదుడు నుంచి మనం ఎన్నో విలువలను నేర్చుకున్నాం, పిల్లల్లో అవన్నీ ఎలా పెంపొందించాలంట? అవును, చాలా మంచి ప్రశ్న ఇది. పిల్లలకి ముఖ్యంగా 5 ఏళ్ల వయసు అంటే ఫస్ట్ స్టాండర్డ్ అప్పటి నుండే ఏదన్నా ఇలాగా ఈ శ్రీహరి మార్గం లభించే అవకాశం ఉంటే కొంతమంది చాలామంది అందులో వాళ్ళు యాక్చువల్గా జాయిన్ చేస్తున్నారు కూడా. ఉదాహరణకి మాకు సండే స్కూల్ అని ఉంటుంది. చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలతో సహా వచ్చి అక్కడ వాళ్ళు నేర్చుకుంటుంటారు. తర్వాత అంటే మా సంస్థకు కొన్ని స్కూల్స్ కూడా ఉన్నాయి, రెగ్యులర్ ఇంటర్నేషనల్ స్కూల్స్. అందులో కూడా మేము నేర్పిస్తుంటాం ఇట్లాంటివి. సో లేకపోతే కల్చర్ క్యాంప్ అని చెప్పి సమ్మర్ క్యాంపు లేదా దసరా క్యాంప్ అనేసి చాలా క్యాంప్స్ కూడా కిడ్స్కి మేము చేస్తుంటాం అన్నమాట. మీరు ఏమైనా టచ్లో అలాగ ఉంటే ఆ రకంగా మీరు కూడా భాగస్వామ్యాన్ని పంచుకోవచ్చు. పిల్లలకి చిన్నప్పటి నుండి కొద్దిగా ఎక్స్పోజర్ వస్తూ ఉంటుందన్నమాట. ఇదొక పాయింట్ అన్నమాట. సో ఒకటి ఏంటంటే పిల్లల్లో ఆ రకంగా మంచి లక్షణాలు పెరుగుతూ ఉంటే ఒక గ్యారెంటీ ఏంటంటే వాళ్ళు రేపు హిరణ్యకశిపుల్లా తయారుగారు. అంటే ఒక జనరేషన్నే మనం మార్చేస్తున్నాం. సద్గుణాలతో సదాచారాలతో వాళ్ళు చక్కగా పెరుగుతారు. ఒక 10 మందికి రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చే ఒపీనియన్ని కాస్త విని అర్థం చేసుకుని టాలరేట్ చేసి ఫైటింగ్ చేయకుండా అట్లాంటి గుణాలని నేర్చుకుంటారన్నమాట. సో మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొంతమంది మనం చూస్తుంటాం, చాలా కాస్త క్రూరంగా అదంతా మనకు కనిపిస్తుంటారు. సో వీటికి ఏంటంటే ఈ లక్షణాలు మనం స్వయంగా ఏం చేయలేం. కానీ ఎంతమంది ఈ భగవత్ మంత్రాలను వాళ్ళు ఉచ్చరిస్తూ ఆ స్వామి మన మధ్యలో ఉండాలని కోరుకుంటుంటారో ఆ రకంగానే స్వామి మన మధ్యన ఆయన వస్తూ ఉంటాడు. ఆయన ప్రెజెన్స్ వల్ల ఏమవుతుంది అంటే అట్లాంటి క్రూరమైన ఎలిమెంట్స్ కూడా క్రమక్రమంగా వాళ్ళకి తగ్గే మార్గం కనిపిస్తుంది అన్నమాట. సో యాక్చువల్గా ప్రహ్లాదుడు ఒక చోట ప్రార్థిస్తాడు, అందరూ కూడా ఇలా శ్రీహరి భక్తిని తీసుకోండి, ఆటోమేటిక్గా ప్రజలు ఒకరి హితాన్ని కోరుకుంటారు అంటాడు. అంటే వేరే వాళ్ళ హితాన్ని చాలా తక్కువ మంది కోరుకుంటారండి. మేబీ సొంత అమ్మ కోరుకుంటుంది, మేబీ ఫ్యామిలీ మెంబర్స్ కోరుకోవచ్చు, తప్పితే వేరే వాళ్ళ యొక్క హితాన్ని కోరుకునే వాళ్ళు మనం చాలా రేరుగా చూస్తుంటాం. కానీ ఒకవేళ మంచి భక్తులు అయితే వాళ్ళు అంటే అదర్స్ యొక్క వెల్ఫేర్ కూడా గమనించుకుంటారు, ఒక కన్నేసి ఉంచుతారు, వాళ్ళ ఎమోషన్స్ మీద కూడా ఒక చిన్న కన్నేసి ఉంచుతారు. అటు చేయకూడదు అన్న ఒక ఫీలింగ్ వాళ్ళలో కూడా ఉంటుంది. ఆ రకంగా ఎంత వీలైతే అంత సమాజానికి కూడా వాళ్ళు కాస్త కంట్రిబ్యూట్ చేస్తూ ఏదో ఒకటి చేస్తుంటారు అన్నమాట. సో ఇవన్నీ ఆటోమేటిక్గా రావండి. ఒకవేళ మనం బిహేవియర్లో మార్పులు కావాలంటే పిల్లల్లో మీరు అంటే ఒకవేళ వాడు బాగా పెరిగి కాస్త మాట వింటలేదు అన్న పరిస్థితికి వచ్చే కంటే ముందు మనం చిన్నప్పటి నుండే కొద్దిగా
ఏమన్నా ఇలాంటి ఇంటర్వెన్షన్స్ ఇస్తూ ఉంటే అప్పుడు చివరికి మనం అనుకున్న ప్రవర్తన వాళ్ళలో కనిపిస్తుంది అన్నమాట. చక్కగా వివరించారు. అయితే గురూజీ, చివరిగా మనందరికీ కూడా మనం ఎంత సంపాదించినా ఎన్ని దాచుకున్నా ఫస్ట్ మనశ్శాంతి కావాలి. కరెక్ట్. మనశ్శాంతిని కలిగించే మీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వర్ణాలయ చరిత్ర గురించి, అలాగే మీరు చేస్తున్న సేవల గురించి, ఓకే, తర్వాత మేమందరం కూడా మీ ద్వారా ఏం నేర్చుకోవాలి? ఇక్కడ ఇది స్వర్ణ దేవాలయం మనం చూస్తే బంజారా హిల్స్లో అది స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి అవతరించిన ఎండోమెంట్ రికార్డ్స్ ప్రకారం 8th century టెంపుల్ అని చెప్తారు. చాలా ప్రాచీనమైంది. కాకపోతే ఆ ప్రాచుర్యం అంతా, వైభవం అంతా కాస్త కనుమరుగై కొన్ని డెకేడ్స్ కిందన అది ఆల్మోస్ట్ కవర్ అయిపోయిందన్నమాట. అప్పుడు గవర్నమెంట్ వారు ఏదన్నా ఒక మంచి పేరున్న సంస్థ వస్తే దీన్ని కాస్త డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇస్కాన్ బెంగళూరు వాళ్ళని పిలవడం జరిగిందండి. సో అక్కడ నుండి ఒక చిన్న గ్రూప్ ఇక్కడికి వచ్చాము. వచ్చి 2011 నుండి ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలని ప్రారంభించామన్నమాట. ఆయన దైవేచ్ఛ, నరసింహస్వామి ఇచ్ఛ, ఆయన చేయించుకున్నది ఇది. మొట్టమొదటి తెలంగాణకే మొట్టమొదటి స్వర్ణ దేవాలయం అనేది అక్కడ అవతరించింది. అంటే ఆ నరసింహస్వామి ఆయన అనుగ్రహం అందరికీ లభించే అవకాశం ఉన్నట్టుంది. దానికి మా అవకాశం రావడం అనేది మేము ఆనందంగా ఉన్నాం. మా సంస్థ ద్వారా చాలామంది భక్తులు ముందుకొచ్చారు. కొంతమంది ప్రసిద్ధమైన దాతలు, సిటీలో ఉండే దాతలు వాళ్ళు కూడా ముందుకొచ్చారు. అందరూ ఆ రకంగా ఆ యజ్ఞంలో చిన్న చిన్న సహాయం చేయడంతో ఈ రోజున అది చాలా ప్రసిద్ధమైన దేవాలయం అయిందండి. గత అంటే చూస్తే ఒక 13-14 ఏళ్ళుగా అది నడుస్తూ ఉంది. కాకపోతే ఇంకొక వైభవం ఏమిటంటే, ముఖ్యంగా ఆ క్షేత్రం వైభవం అక్కడి నుండే అనేక అంటే అన్నదాన మరియు ఫీడింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ప్రారంభమయ్యాయి అన్నమాట. సో మా యొక్క ఓన్ బ్రాండ్ అది అక్షయ పాత్ర అనేసి మనం వింటుంటాం కదా. సో ఆ దేవస్థాన మహిమ, మేము ఇక్కడ ఒక 2-3 కిచెన్స్ కట్టగలిగాం అన్నమాట. మొత్తం తెలంగాణలో చూస్తే ఇప్పుడు మహబూబ్ నగరు, నవాబ్పేట, ఇది వారంగల్ ఇట్లాంటివన్నీ కలుపుకుంటే ఆల్మోస్ట్ ఒక 3 lakh మీల్స్ అది మధ్యాహ్న భోజనంలో వెళ్తాయి అన్నమాట పిల్లలకి ప్రతిరోజు. అది కాకుండా గవర్నమెంట్ పథకాల్లో కూడా మాకు భాగస్వామ్యాన్ని పంచుకునే అవకాశం లభించింది. జిహెచ్ఎంసీ వారు మరియు మన హానరబుల్ గౌరవనీయులైన సీఎం గారు వీరందరూ కూడా మాకు చెప్పిన విధంగా కొన్ని ఫీడింగ్ ప్రోగ్రామ్స్ కూడా జరగడం మొదలు పెడుతున్నాయి. సిటీలో అయితే ఇక్కడ 5 రూపాయల పథకము, ఇందిరమ్మ క్యాంటీన్స్ అని మనం వింటున్నాం కదా. వాటి ద్వారా అయితే రోజుకి అవి ప్లస్ మిగతా అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ కలుపుకుంటే ప్రతిరోజు 50,000 మంది పెద్దలకు, సిటీలో ఉండే వీళ్ళందరికీ 50,000 మందికి వాళ్ళకి కాస్త ఆకలి తీర్చే ప్రోగ్రామ్ అన్నమాట. ఇందులో గవర్నమెంట్ వారిది ఇదంతా కూడా, కానీ మాకు కొద్దిగా పార్ట్నర్షిప్ వచ్చింది. సో మేము అందులో కొద్దిగా భాగస్వామ్యాన్ని తీసుకుని చేస్తున్నాం అన్నమాట. అలాగే బ్రేక్ఫాస్ట్ అనేది కూడా ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో చేయడం జరుగుతుందన్నమాట. సో వీటన్నిటికీ ప్రభావం ఎక్కడి నుండి అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆయన అనుగ్రహము ఆ క్షేత్రం అన్నమాట. సో మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ అన్నదానం తీసుకోవచ్చు. రోజు కూడా ఒక 400, 450 లేకపోతే 500 వరకు మేము అక్కడ ఫీడింగ్ చేస్తున్నామండి. చాలామంది వస్తుంటారు. సో వచ్చినప్పుడు మీరు ఆ రకంగా అన్నదానం తీసుకోవచ్చు. అంతేకాదు ఆ క్షేత్రంలో కాస్త దర్శనాలు చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందొచ్చు. ఇంకొక ప్రశ్న చివరిగా గురుగారు, అయితే గోల్డెన్ టెంపుల్ స్వర్ణ దేవాలయం, లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణ దేవాలయంలో గర్భగుడిలో ఉన్న శాలగ్రామం గురించి. ఓకే, అది చాలా విశేషమైన శాలగ్రామం అండి. అంటే మేము నిర్మిస్తున్నప్పుడు అది మా చేతిలో ఏం లేదండి. అంటే అది జస్ట్ అది కూడా అనుగ్రహం, దైవానుగ్రహం. చాలా విశేషమైన శాలిగ్రామం ఇది. ఆల్మోస్ట్ 22 inches ఉంటుంది. ఈ శాలిగ్రామం అంటే దేన్ని అంటారు అంటే, ఏదైతే గండకీ నదిలో లభిస్తుందో అది మాత్రమే శాలిగ్రామం. గండకీ నది అంటే ఆ నేపాలు, మన
నేపాల్లో ప్రవహిస్తుంటుంది. సో అక్కడ దొరికే ఈ ప్రాచీనమైన ఈ శిలలు వీటిని శాలగ్రామాలు అంటారు. ఇవేంటంటే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా స్వయం ప్రతిష్ఠితాలు. అంటే మనం వాటిని స్వీకరించి వెంటనే పూజించవచ్చు. విష్ణుమూర్తి రూపాలన్నీ చాలా మనకు కనిపిస్తుంటాయి. కొన్ని వరాహ, కొన్ని నారసింహ, కొన్ని సుదర్శన నరసింహ, కొన్ని శిలల్లో అయితే మొత్తం విష్ణు రూపం కనిపిస్తుంది. మరి ఇవన్నీ చెక్కేది ఎవరయ్యా అంటే ఆ నదిలో ఉండే ఒక స్పెషల్ కీటకాలు అన్నమాట, వజ్రకీటాలు అనేసి. మరి అట్లాంటి చిన్న చిన్న కీటాలు ఒక పెద్ద శిలను ఆ రూపంలో చెక్కాలి అంటే అకార్డింగ్ టు శాస్త్ర మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుందన్నమాట. ఇదేదో 10 ఏళ్లలోనూ 100 ఏళ్లలోనూ అయ్యే పని కాదు ఇది. మరి అట్లాంటి అరుదైన శాలగ్రామాలు ఎక్కడైనా ఉంటే అవి చాలా విశేషం. సో నిర్మాణం సమయంలో ఒక గొప్ప దాత ఆయన శాలగ్రామాన్ని మాకు ఒక దానం కింద ఇవ్వడం జరిగింది. దీని విశేషం ఏంటంటే 22 ఇంచులది, ప్లస్ లోన మనం ఆ జలం శబ్దం వినొచ్చు అన్నమాట. శాలగ్రామాలలో జలం కనిపించదు మనకంటే సాధారణంగా మనకి. సో ఇందులో ఆ జలాన్ని కనిపిస్తుంటుంది, శబ్దం వినొచ్చు చక్కగా. దీన్ని అందుకునే జలగర్భ నారాయణుడు అనేసి పేరు పెట్టామన్నమాట. సో స్వయంగా ఆ క్షేత్రానికి వెతుక్కుంటూ ఆ శాలగ్రామం వచ్చి మాకు మనందరికీ ఆ భాగ్యాన్ని కల్పించారు. సో ఆ శాలగ్రామం అనేది ఆ నరసింహస్వామి దేవస్థానంలో ప్రతిష్ఠించడం జరిగింది. సో వచ్చిన భక్తులందరూ కూడా ఆ శాలగ్రామాన్ని దర్శించుకోవచ్చు. శాస్త్రం ఏం చెప్తుందంటే జస్ట్ దర్శనం వల్ల ఒకళ్ళ జీవితంలో అన్నీ పెరుగుతూనే వస్తూ ఉంటాయంట. ముఖ్యంగా ఆ జలగర్భ శాలగ్రామానికి ఉన్న విశిష్టత అన్నమాట. గురుగారు, నృసింహ జయంతి సందర్భంగా నృసింహ అవతారం విశిష్టత, అలాగే ప్రహ్లాదుడి యొక్క భక్తి తత్పరత గురించి మా అందరికీ కూడా చాలా అద్భుతంగా వివరించారు. మీకు ధన్యవాదాలు. హరే కృష్ణ. వీక్షించారుగా నృసింహ జయంతి సందర్భంగా జయహో నారసింహ ప్రత్యేక కార్యక్రమాన్ని. ఆని లక్ష్మీ నారసింహుడి ఆశీస్సులు మనందరిపై కూడా ఉండాలని కోరుకుంటూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.